జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లా అండ్ ఆర్డర్ గురించి ఈ వ్యవస్థల గురించి మాట్లాడతారంటే అపహాస్యం చేసినటువంటి వ్యవస్థలను అపహాస్యం చేసినటువంటి కనబడుతుంది. గత 5 సంవత్సరాల తన పాలనలో అటు ఏదైతే డాక్టర్ గారు ఉన్నారో సుధాకర్ గారు కానివ్వండి, కిరణ్ కుమార్ కానివ్వండి, ఓంప్రకాష్ కానివ్వండి, అట్లాగే ఆ మహిళ నాగులమ్మ కానివ్వండి, అనేక ఘటనలు చూసాం. ఈ రోజు మరో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సేమ్ స్టాచర్స్ అలాగే ఎంజాయ్ బ్యాచ్ వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛంగా తినాలంటున్నాడు. అంటే తన పావుకు చెందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడంలో తప్పలేదు. అంటే అతని క్యారెక్టర్ అదే కాబట్టి అతని దగ్గరికి వెళ్ళడం తప్పలేదు. ఈరోజు తెనాలి ఘటన ఏదైతే ఘటన పూర్వపరాలు కూడా చూడాలి. ఒక కానిస్టేబుల్ చిరంజీవి పైన 3 స్ట్రెయిన్ చార్జెస్ గంజాయి బ్యాచ్ వాళ్ళైతే బ్లేడ్ బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు దాడి చేయడం జరిగింది. 2 రోజుల తర్వాత వాళ్ళు పట్టుకున్న చిరంజీవి అంటే అతను చట్టపరంగా చేసి తప్పైతే చట్టంగా ఏదైతే అతనికి డిపార్ట్మెంటల్ పరంగా శిక్ష జరుగుతుంది తప్పలేదు. బట్ కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దానికి మతాన్ని కులాన్ని ఆపాదిస్తుంది. ఈరోజు ఆయన చేస్తున్న ప్రచారం చూస్తూ ఉంటే అంటే అతని వ్యక్తులతో క్యారెక్టర్తో పనిలేదు, వ్యక్తులతో పనిలేదు. అతనికి అంటే శవాల మీద పేలాలు ఎన్ని రకాలు అంటారు గతంలో అటువంటి కామెంట్ చేయకూడదు. ఈరోజు మా పార్టీ కూడా ఒప్పుకోవట్లేదు. బట్ ఈరోజు అతని ప్రవర్తన చూస్తూ ఉంటే తను ఏ విధంగా అయితే అనేక శిక్షల నుంచి తప్పించుకుంటూ జైలు నుంచి బయట తిరుగుతూ ఉన్నాడు. తనలాంటి వ్యక్తులకి మద్దతిస్తూ ఈ సమాజంలో వాళ్ళని ప్రేరేపించే విధంగా కనిపిస్తా ఉంది. రోజు ఏదైతే అతను ఇంటికి వెళ్తా ఉన్నాడో వ్యక్తులు ఇంటికి వెళ్తా ఉన్నారు అతని క్యారెక్టర్ రోజులుగా సోషల్ మీడియాలో అనేక వీడియోలు స్వచ్ఛందంగా పెడతా ఉన్నారు. ఇతని క్యారెక్టర్ ఇది, జగన్మోహన్ రెడ్డి రావడం కరెక్ట్ కాదని సభ్య సమాజం కూడా చెప్తా ఉన్నా కూడా కేవలం తనకి సమస్య కావాల్సింది అక్కడ ఏదో ఒకటి ఉద్రిక్తలు రెచ్చగొట్టాలి, జనం మధ్యలో కులాల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా తన ప్రవర్తన ఉంటుందే తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిగా తన స్థాయిని చూసే విధంగా కూడా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేది అత్యంత ఏకరమైన చర్యలు కూడా మనం చెప్తాం.